నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుందాం. ప్రామిస్? ఏం సూర్య, పల్లవి, పల్లవి, ఏమిటిది పల్లవి? ఎంతకాలం నీలోనే బాధను దాచుకుంటావు? చెప్పు. నీ పెళ్లి చేయలేకపోయా, కనీసం నీ బాధని పంచుకోవడానికి కూడా పనికిరావా? ఏం చేయమంటావు వదిన? ఎంత ట్రై చేసినా మామూలుగా ఉండలేకపోతున్నాను. సూర్యాన్ని చూస్తే భయంగా ఉంది వదిన. తను నాకొద్దనుకుంటే పరిస్థితి వేరు. తను నా మీద ద్వేషంతోనూ గొడవ పడో ఇలా చేసున్నా ఇంత బాధ ఉండేది కాదు. తను నన్ను ప్రేమిస్తున్నాడు వదినా. నా ప్రేమ కోసం చచ్చిపోతున్నాడు. నేను అర్థం చేసుకోగలను. చెప్పా పెట్టకుండా 8 ఏళ్లు మాయమైపోయినా లోపలే బాధపడ్డావు కానీ ఇలా ఎప్పుడూ బయటపడలేదు. నాకు తెలుసు కదా. సూర్య నా నిర్ణయానికి, నాన్నగారి నిర్ణయానికి తల వంచలేక, కాదని ఎదిరించలేక చచ్చిపోవాలనుకుంటున్నాడు వదినా. పెళ్లి వెంటనే జరగాలి, ఇక ఆగడం నా వల్ల కాదు అన్నాడు. నాన్న నిర్ణయం కాదని, ఎదిరించలేనని
ఎదురు చూడాలని చెప్పాను. తట్టుకోలేకపోయాడు. అతని వల్ల నష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ అతన్ని నష్టపోవడానికి సిద్ధంగా లేనొదినా. అలాగని ఈ పరిస్థితుల్లో నాన్నను అలా వదిలి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. పల్లవి, నువ్వు మీ నాన్నగారి గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఈ ఇంట్లో అందరూ వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు. మావయ్య గారినే చూడు, ఇంట్లో నువ్వు శాలిని శరత్ ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా పెళ్లి చేసుకొచ్చానన్నారు. తన భార్య కోసం మీ నిశ్చితార్థాలు కూడా ఆపేశారు. నువ్వు పెళ్లి చేసుకోనంటే ప్రార్థన ఆగిందా? ఇప్పుడు తన పెళ్లి నిర్ణయించినప్పుడు శాలిని మాత్రం అక్క పెళ్లి ముందు చేయండి నాన్న అందా? ఏదో ఇంట్లో అందరూ నీ పెళ్లి కూడా చేస్తే బాగుంటుందన్నారు కాబట్టి మీ నాన్నగారు ఒప్పుకున్నారు. అలా అనకపోయింటే మేమంతా కూడా నీ ప్రస్తావన వచ్చినప్పుడు బాధపడుతున్నావే, కానీ ఎవరి పనులు వాళ్ళు ఆపుకున్నావా? మీ అన్నయ్య మాత్రం ఏం మారాడు గనక? మీ ప్రశాంత్ అన్నయ్య మాత్రం పెద్దరికం తీసుకుని నీకోసం ఏం చేశాడు? మీ నానమ్మ కొడుకుని సపోర్ట్ చేస్తుందే గాని నిజం వైపు నిలబడుతుందా? ఇలా అంటున్నానని ఇంట్లో ఎవరికీ నీ మీద ప్రేమ లేదనుకోవద్దు. ఏ ప్రేమకైనా ఒక హద్దుంటుంది పల్లవి. తనకు మాలిన ధర్మం ఎవరూ పాటించరు. ఎవరి జీవితం వాళ్లదే. అదే కరెక్ట్, అదే సహజం. అలా చేయకపోతే కుటుంబాలుండవు, వివాహ బంధాలకి విలువుండదు. నా మాట విను పల్లవి. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు సూర్యాని పెళ్లి చేసుకో. పెద్దవాళ్ళు పెళ్లి చేయనప్పుడు వదులుకోవడం కన్నా చేసుకోవడమే మంచిది. వెళ్ళమ్మా. ఇప్పటికీ నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవడంలో ఆలస్యం చేశావు. ఇప్పటికైనా సరిదిద్దుకో. నువ్వు పెళ్ళై వెళ్ళిన తర్వాత కూడా ఈ ఇంట్లోనే ఉండాల్సిందాన్ని. ఇంతకన్నా స్పష్టంగా ఇది చెయ్యి అని చెప్పలేను. అర్థం చేసుకో. ఆ తర్వాత నీ ఇష్టం.
ఆల్ ద బెస్ట్ పల్లవి. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో అని భయపడి వస్తుంటే బయటికి వెళ్ళి శాలిని కలుస్తావా? ఎన్నాళ్ళని భయపడుతూ ఇంట్లో కూర్చుంటావు? ఎక్కడికి పారిపోతావు? నేను శాలినితో మాట్లాడాలి, నేను వెళ్ళాలి. బయటికి వెళ్తే నువ్వు తిరిగి రాలేవురా. ఆ మహిమ మనుషులు నీకోసం వేటాడుతున్నారు. దీని వెనుక చాలా పెద్ద తలకాయలున్నాయని తెలిసిందిరా. రే, శాలిని మర్చిపో. నీకు దెబ్బలు తగ్గగానే ఊరు వెళ్ళిపోదాం. నాన్న, శాలిని లేకుండా నేను ఉండలేను. తన అమాయకురాలు నాన్న. తను నన్ను నమ్మింది. నా కారణంగా తన సమస్యలో పడింది. రే, తను సమస్యల్లో పడిందని మన జీవితాలు నాశనం చేసుకుంటావా? ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటానన్నావు. నేనప్పుడు కాదన్నానా? లేదే. రే, ప్రాణాల మీదకి తెచ్చుకునే ప్రేమలు మనకెందుకురా? నాన్న, రే నాన్న, తండ్రిగా నా ఆవేదన అర్థం చేసుకోరా. ఈ వయసులో కడుపు కోత నేను భరించలేనురా. నువ్వేంటి చెప్పినా నేను విన్నావు. నేను శాలిని కలవాల్సిందే. రే, నేను చచ్చాననుకుంటే నువ్వు వెళ్ళరా. ఊరుకోరా, నేనున్నాను కదా. దీపక్ దగ్గరికి నేను తీసుకెళ్తాను, సరేనా? భయంగా ఉందన్నయ్య. దేనికిరా? నాన్నగారేమన్నా అంటారేమో. పోయినసారి దీపక్ వాళ్ళ నాన్నగారు మాట్లాడినందుకే నాన్నకు బీపీ రైజ్ అయింది. అలాంటిది నాన్నకు తెలియకుండా దీపక్ని చూడటానికి వెళ్తే కోప్పడతారేమో అన్నయ్య. ఈ ఇంట్లో నా వల్ల ఎంత చిన్న నష్టం జరిగినా నాకు బాధగా ఉంటుందన్నయ్య. నువ్వెంతో దూరం ఆలోచిస్తున్నావురా. అయినా నాన్నగారు ఏమంటారు చెప్పు? ఆయన ఒప్పుకున్న మనిషేగా దీపక్. తనే పిలిచి నిశ్చార్థం కూడా చేస్తానన్నారుగా. అలాంటప్పుడు భయం దేనికిరా? పెళ్లి 4 ఏళ్ల తర్వాత అన్నారు కదన్నయ్య. నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేస్తామంటే అప్పటిదాకా మాట్లాడుకోవద్దని కాదుగా. అయినా ఇలాంటి సందర్భంలో వెళ్లకుండా ఉంటేనే ఆయన మందలిస్తారు. ఆ సంగతి నేను చూసుకుంటాను కదా, నీకెందుకు? పద. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నాన్నగారు ఇంట్లో లేరు, ప్రశాంత్ కూడా ఇంట్లో లేరు. మీ వదినకి ఈ విషయం తెలిసినా
నన్ను చివాట్లేస్తుందే తప్ప నిన్నేమీ అనదు. వెధవ పనులు చేసి 1000 సార్లు తిట్లు తిన్నాను. మంచి పని చేసి ఒక్కసారి తిట్టించుకున్నా పర్లేదు. పద వెళ్దాం. వెళ్ళి ఎక్కువసేపు ఉండకండి. ఎవరికైనా అనుమానం వచ్చేలోపు వచ్చేయండి. థ్యాంక్ యూ రాగిని, అర్థం చేసుకున్నందుకు. మీలో ఉన్న ప్రేమని నేనెప్పుడూ అర్థం చేసుకున్నాను. దాని వెనుకున్న అంతరాన్ని, బాధ్యతల్ని కూడా అర్థం చేసుకున్నాను. అర్థం కానిదల్లా అర్థం పర్థం లేని వ్యామోహాల గురించే. సర్లేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? టైం అవుతుంది, బయలుదేరండి. నాన్నా నాన్నా, శాలిని ఒకసారి చూస్తాను. వీళ్ళని కలిస్తే చంపేస్తామంటున్నారా? చచ్చిపోయినా పర్వాలేదు నాన్నా. నేను మీ కూతురు భర్త కాకముందే నేను మీ శిష్యుణ్ణి. మనం ఈ కేసు ఫైల్ చేస్తున్నాం. అది కాదు మేడం, మావయ్య ప్రార్థన తప్పు చేస్తుంది. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేను మీరేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ వీఆర్ గోయింగ్ టు విన్ ద కేస్.